పూరి జగన్నాథుని గర్భాలయం మూతపడింది. ఎందుకంటే జగన్నాథుడు జ్వరంతో బాధపడుతున్నాడు కాబట్టి. వినడానికే విచిత్రంగా ఉంది కదూ? ఉంటుంది మరి. లేకపోతే జగాల నేలే జగన్నాథునికి జ్వరమేంటి? దీని వెనుకున్న వింత సంప్రదాయమేంటో చూద్దాం. జగన్నాథుడు జ్యేష్ఠమాసంలోని పౌర్ణమి రోజున సహస్రధార స్నానం చేస్తాడు. ఆ రోజును దేవస్నాన పూర్ణిమ అని, ఆ సందర్భంగా జరిగే ఉత్సవాన్ని దేవస్నాన ఉత్సవమని అంటారు. జగన్నాథుని దేవస్నానోత్సవాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు ఎదురు చూస్తారు. ఈ సంవత్సరం జూన్ 22, 2024 శనివారం దేవస్నాన పూర్ణిమ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజున పూరిలోని జగన్నాథ దేవాలయంలో జగన్నాథుడు, అతని సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రలకు సహస్రధార స్నానాచారం నిర్వహిస్తారు. ఈ ఆచారం చాలా వైభవంగా జరిపిస్తారు. సహస్రధార స్నానం అనంతరం జగన్నాథ ఆలయంలో స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదు. ఆ సమయంలో ఆలయ ప్రధాన గర్భగుడి తలుపులు మూసివేయబడతాయి. ఇక భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. ఇది దేవుని విశ్రాంతి సమయంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వెనుకున్నటువంటి నమ్మకం ఏంటంటే, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలు స్నానం చేయడం వల్ల జ్వరం వస్తుందని నమ్ముతారు. ఆ కాలాన్ని అనవాసర లేదా అజ్ఞాతవాసం అని అంటారు. ఇలా 14 రోజుల పాటు స్వామివారి గర్భగుడి తలుపులు మూసివేస్తారు. ఈ 14 రోజులు జగన్నాథ, బలరామ, సుభద్రాదేవి విగ్రహాలను పునఃస్థాపన చేస్తారు. విగ్రహాలకు చందనం పూత పూసి ప్రత్యేక మందులతో చికిత్స చేస్తారు. ఇది దేవుని కొత్త జీవితాన్ని పొందే సమయంగా పరిగణిస్తారు. 14 రోజుల తర్వాత ఆషాఢమాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తిథి నాడు 15వ రోజున ఆలయ తలుపులు తిరిగి తెరవబడతాయి. ఈ ప్రత్యేకమైన రోజును కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఈ ఆచారంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలకు కొత్తగా కన్నులు అద్దబడతాయి. ఈ రోజున నేత్రోత్సవం అంటారు. ఆ తరువాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథోత్సవం ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర సమయంలో భగవంతుడు జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి భారీ రథాలలో కూర్చుని వీధుల్లో ఊరేగుతారు. మన దేశం ఆలయాల దేశమని చెప్పాలి. ఆ ఆలయాలు కూడా ఎన్నో ఆధ్యాత్మిక పురాణ గాథలకు వేదికలు, ఎన్నో అద్భుతాలకు, మరెన్నో అంతుచిక్కని రహస్యాలకు, ఇంకెన్నో అపార అపురూప ఆధ్యాత్మిక నిధులకు నిలయాలు. అలాంటి ఆలయాలలో ఒకటి పూరి జగన్నాథుని ఆలయం. తన సోదరీ సోదరులతో జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు కొలువైన పూరి క్షేత్రం కృష్ణ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆలయం. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని ప్రతి ఒక్కరూ తహతహలాడే క్షేత్రం. ఇక పూరి జగన్నాథుణ్ణి తలుచుకోగానే ఆషాఢమాసం, ఆ ఆషాఢమాసంలో జరిగే ప్రపంచ ప్రసిద్ధ రథోత్సవం జ్ఞాపకమొస్తాయి. స్వామివారి రథోత్సవం గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఈ సంవత్సరం వచ్చే నెల అంటే జూలై 7వ తేదీన ప్రపంచం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసే జగన్నాథుని రథోత్సవం జరగబోతోంది. ఈ సందర్భంగా జగన్నాథుని ఉత్సవాలు ప్రారంభమైపోయాయి. ముందుగా జగన్నాథస్వామి దేవస్నాన పూర్ణిమ ఉత్సవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రథోత్సవానికి 15 రోజుల ముందే స్నాన ఉత్సవానికి సిద్ధమవుతాడు స్వామి తన సోదరీ సోదరులతో సహా. అదే జ్యేష్ఠ పూర్ణిమ. జగన్నాథుని స్నాన ఉత్సవం జరిగేది జ్యేష్ఠ పూర్ణిమ నాడే. ఈ ఉత్సవాన్నే దేవస్నాన పూర్ణిమ ఉత్సవంగా చెప్తారు. జగన్నాథుడు అవతరించింది కూడా జ్యేష్ఠ పూర్ణిమ నాడేనని, అందుకే ఈ స్నాన ఉత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్తారు. అందుకే ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. సాధారణంగా ఏ దేవాలయంలో అయినా మూల విరాట్టుకు నిత్యాభిషేకాలు జరుగుతాయి. సందర్భానుసారంగా సహస్ర ఘటాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, ఇలా వివిధ రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. అయితే పూరిలో మాత్రం జగన్నాథుడికి ఏడాదికి ఒకే ఒక్కసారి అభిషేకం నిర్వహిస్తారు. అదే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే స్నానోత్సవం. అదే దేవస్నాన పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. ఇలా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మూలమూర్తులకు అభిషేకం లేదా స్నానం చేయించడానికి వెనుక మరో కారణాన్ని కూడా చెప్తారు. పూరిలోని మూలమూర్తులు చెక్కలతో రూపొందించబడినవి. ఈ దారుమూర్తులకు ప్రతినిత్యం అభిషేకాలు చేస్తే
ఈ విగ్రహాలు పాడవుతాయని, ఇలా ఏడాదికోసారి అభిషేకం నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోందని కూడా చెప్తారు. ప్రతినిత్యం స్వామివారికి అభిషేకం చేయని కారణంగా నిత్యాభిషేకానికి బదులు స్వామివారికి నిత్యం దర్పణ స్నానం నిర్వహిస్తారు. అంటే స్వామివారి ఎదుట ఒక అద్దం ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం చేయిస్తారు. ఇదే దర్పణ స్నానం. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం మూలమూర్తులకి ప్రత్యక్ష అభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఉదయాన్నే జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన ఇంకా మదనమోహన మూల విరాట్టులు ప్రతినిత్యం కొలువుతీరి ఉండే రత్నవేదిక నుండి ఆలయంలోని ఈశాన్య మూల ఉండే స్నాన వేదికకు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ వేదికనే స్నానబేది లేదా స్నానపీఠం అని కూడా పిలుస్తారు. ఆ వేదిక మీద మూర్తులను నిలిపి ఆలయంలోని బావి నుండి 108 కలశాలతో జలాలను తెచ్చి వాటిలో పసుపు, చందనం, పరిమళభరితమైన వివిధ రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు కలిపి వేదమంత్రాలు, శంఖనాదాలు, కీర్తనల నడుమ అభిషేకం చేస్తారు. ఈ స్నానవేదిక 76 అడుగుల వెడల్పుంటుంది. భక్తులు దర్శించుకునే విధంగా ఎత్తులో పెట్టి ఈ స్నాన కార్యక్రమం లేదా అభిషేకం నిర్వహిస్తారు. ఈ స్నానవేదికనే అనసర పిండి అని పిలుస్తారు ఆటవికులు. ఈ ఉత్సవం జరిగిన సాయంత్రం జగన్నాథునికి, బలభద్రునికి, గణేశుని అవతారంతో అలంకరిస్తారు. ఇలా అలంకరించడం వెనుక ఒక భక్తుని కథనం వినబడుతుంది. మహారాష్ట్రకు చెందిన గణపతి భట్టు అనే వ్యక్తి మహాగణపతి భక్తుడు. అతడు జగన్నాథుని కూడా గణపతిగానే భావించి స్వామివారిని ఆరాధించేవాడు. ఆ భక్తుడు ఒకసారి జగన్నాథుని దర్శనం కోసం పూరీ క్షేత్రానికొచ్చాడు. ఆయన పూరి చేరేసరికి అప్పుడే భోగ సమయం, అంటే నైవేద్యం సమర్పించే సమయం కావడం వల్ల గుడి తలుపులు మూసివేయబడ్డాయి. అప్పుడు భగవద్ధ్యానంలో ఉన్న ఆ భక్తునికి ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యంలో జగన్నాథ, బలభద్రులు ఇంకా అక్కడ ఉన్న పరివార దేవతలకందరకు శ్రీ సుభద్రాదేవి భోజనం వడ్డన చేస్తోంది. అదే సమయంలో సకల దేవతారూపుడైన జగన్నాథుడు వినాయకునిగా రూపాంతరం చెంది ఈ భక్తుని తన తొండంతో లోపలకు తీసుకుని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ సంఘటన జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరిగిందని, ఆ సంఘటనను పురస్కరించుకునే స్వామిని ఆ రోజు గణేశ అవతారంతో అలంకరిస్తారని చెప్తారు. ఈ స్నానఘట్టం దేవస్నాన పూర్ణిమ ఉత్సవం ముగిశాక దేవతామూర్తులను చీకటి మందిరానికి తరలిస్తారు. నీటిలో తడిసిన దేవతలకు జలుబు చేస్తుందని, జ్వరం వస్తుందని, అందుకే దేవతామూర్తులను 15 రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి ఈ 15 రోజులు స్వామికి ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన నైవేద్యాలను స్వామికి సమర్పిస్తారు. ఈ 15 రోజులు భక్తులకు జగన్నాథుడి దర్శనం మాత్రం లభించదు. గర్భాలయంలో రత్నవేది మీద స్వామివారి పటాన్ని ఉంచుతారు. దీనినే పట్టచిత్ర అని పిలుస్తారు. సరిగ్గా రథయాత్రకు ముందు రోజు చీకటి మందిరం నుంచి మూలమూర్తులను గర్భాలయానికి తీసుకువచ్చి రత్నవేది మీద ప్రతిష్ఠిస్తారు. స్వామికి జరిగే ఈ స్నానోత్సవం దేవస్నాన పూర్ణిమకు చాలా ప్రాధాన్యత ఉంది. సంవత్సరం పొడుగునా జరిగే వివిధ ఉత్సవాలలో తెలిసి తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే అవి ఈ స్నానోత్సవం వల్ల పరిహారం అవుతాయని చెప్తారు. ఈ స్నాన ఉత్సవంలో స్నానం చేయించిన వారికి 1,000,000 జన్మల పాపాలు కూడా పరిహరించబడతాయని, ఉత్సవాన్ని చూసిన వారికి కూడా అపారమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని చెప్తారు. ఎన్నో పుణ్యక్రతువులు చేస్తే, మరెన్నో దాన ధర్మాలు చేస్తే, ఇంకెన్నో తీర్థయాత్రలు చేస్తే, పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తే, ఎన్నో వ్రతాలు జపతపాలు చేస్తే లభించే పుణ్యఫలం స్వామివారి జన్మదినం నాడు జరిగే ఈ స్నాన ఉత్సవాన్ని చూసిన వారికి లభిస్తుందని చెప్తారు. ఇది పూరి జగన్నాథుని జ్యేష్ఠ పూర్ణిమ నాడు జరిగే స్నాన ఉత్సవం, దేవస్నాన పూర్ణిమ ఉత్సవ విశేషాలు.